వీడియోలో మనం బీసీడీ గురించి డిస్కస్ చేద్దాం. బీసీడీ మీన్స్ బైనరీ కోడెడ్ డెసిమల్. సో ఈ బైనరీ కోడెడ్ డెసిమల్ ఏం చేస్తామంటే ఈచ్ డిజిట్ని దాని యొక్క డెసిమల్ నెంబర్తో రిప్రజెంట్ చేస్తాం విత్ సెపరేట్ గ్రూప్ ఆఫ్ బిట్స్. సో ఇక్కడ ఏంటి ఎగ్జాంపుల్ చూద్దాం. 58 అనే ఈ నెంబర్ ఇది డెసిమల్ నెంబర్లో ఉన్నది. దీనికి మనకి బీసీడీ ఏమవుతుంది, ప్యూర్ బైనరీ సిస్టమ్ ఏమవుతుంది. ప్యూర్ బైనరీ సిస్టంలో మనకు అబ్జర్వ్ చేస్తే మనకి ఈ 58 ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఎలా వచ్చింది? సో నెంబర్ సిస్టంలో మనం డిస్కస్ చేసాం. ఒక డెసిమల్ నెంబర్ని బైనరీ నెంబర్ కింద రిప్రజెంట్ చేయడం కోసం మనం ఫాలో అయ్యేది 2 power 0 ప్లస్ 2 power 1 ప్లస్ 2 power square అండ్ సో ఆన్. సో మనకి ఈ వాల్యూస్ ఏమవుతాయి, మనకి ఇది 1 2 4 8 16 32. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 58 ఎలా వస్తుంది. 32 ప్లస్ 16 ప్లస్ 8 ప్లస్ 2 చేస్తే మనకి 58 వస్తుంది. అందుకని మనం ఇక్కడ ఏం చేస్తామంటే 1 1 1 0 1 0. సో దీన్ని తీసుకొని మీరు ఫైండ్ అవుట్ చేయండి, యూ విల్ గెట్ 58. అయితే 58ని ఈ విధంగా రిప్రజెంట్ చేసి దీన్ని ప్యూర్ బైనరీ అంటారు. సో ఇలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే దీన్ని మనకి మెథడ్స్ ఉంటాయి, అవి మీరు నెంబర్ సిస్టంలో మీరు రెఫర్ చేయండి. అది కొంచెం లెందీ ప్రాసెస్గా ఉంటుంది. అయితే ఇప్పుడు దీన్ని సింపుల్గా నేను బైనరీ కోడెడ్ డెసిమల్ సిస్టంలో రిప్రజెంట్ చేయడం కోసం 5ని 5 బిట్ ఆర్ 4 బిట్ ఆర్డర్ మీద నేను డిజిట్స్తో రిప్రజెంట్ చేస్తాను. సో 8421 అని ఈజీగా నేను రిప్రజెంట్ చేయొచ్చు. సో 8421లో మనకి ఈ 5 అనేది మనకి ఏమవుతుంది, సారీ ఇది రాంగ్గా ఉంది. సో 5ని రిప్రజెంట్ చేయాలంటే 8421. సో 5 కావాలి కాబట్టి మనకి ఇది 0 1 0 అండ్ దిస్ ఇస్ 1. సో 5ని సెపరేట్ గ్రూప్ ఆఫ్ బిట్స్తో మనం రిప్రజెంట్ చేస్తున్నాం 0 1 0 1. అండ్ 8ని రిప్రజెంట్ చేయడం కోసం మనకి ఏం చేయాలి 1 0 0 0. సో 1ని రిప్రజెంట్ చేయడం కోసం 0 0 0. అయితే ఇది అన్సైన్డ్ బీసీడీ అంటారు. సైన్డ్ బీసీ కావాలంటే దీనికి ముందు మనం సైన్ బిట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మనకి 0 పెట్టుకుంటే పాజిటివ్, 1 పెట్టుకుంటే నెగిటివ్. సో ఇది ప్లస్ 58 కాబట్టి 0ను కూడా మీరు అపెండ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్న డిఫికల్టీ ఏంటి, ఇది సింపుల్గా ఉంటుంది రిప్రజెంట్ చేయడం కోసం. ఎందుకంటే ఈచ్ డిజిట్ని మనం ఒక గ్రూప్ ఆఫ్ బిట్స్తో మనం రిప్రజెంట్ చేస్తున్నాం. డిజిట్స్ మనకి 0 నుంచి 9 వరకే ఉంటాయి కాబట్టి సో మీరు 8421 అనే ఈ డిఫాల్ట్ కోడ్ సిస్టమ్ కానీ మీరు యూజ్ చేసుకుంటే ఈజీగా మనం రిప్రజెంట్ చేసేయవచ్చు. అయితే ఈ లెంత్ ఏదైతే ఉందో మీరు చూస్తే 58కి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది మనకి 3 + 3 6 బిట్స్తో నేను రిప్రజెంట్ చేసేసాను. అదే మీరు బీసీడీకి వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇది 4 ఇది 4 మొత్తం 8 బిట్స్ కావాల్సి వస్తున్నది. సో లెంత్ మనకి ఎక్కువైపోతుంది. సో ఎప్పుడైతే లెంత్ ఎక్కువైపోతుందో మనకి ఇంప్లిమెంటేషన్లో కాంప్లెక్సిటీ మనకి పెరుగుతుంది. అయితే ఈ బీసీడీలు 8421 ఉంటాయా అంటే కాదు. 8421 అనేది మనకి డిఫాల్ట్గా ఉన్న బీసీడీ సిస్టమ్, బైనరీ కోడెడ్ డెసిమల్ సిస్టమ్. సో అలా కాకుండా కొన్ని యూజర్ డిఫైన్డ్ బీసీడీ సిస్టమ్స్ ఉంటాయి. ఇవి ఎందుకు అంటే మనకి ఎటువంటి సెక్యూరిటీ అప్లికేషన్లు కానీ మిలిటరీ అప్లికేషన్ కానీ ఒక స్పెషల్ అప్లికేషన్స్ కానీ చేస్తున్నప్పుడు యూజర్ డిఫైన్ చేస్తాడు వాడి వెయిట్స్ని. సో వెయిట్స్ని యూజరే డిఫైన్ చేస్తాడు కాబట్టి ఎన్కోడ్ చేస్తున్నప్పుడు ఎవడైతే ఏ కోడ్ని అయితే యూజ్ చేసుకొని డిఫైన్ చేస్తున్నాడో డీకోడ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ కోడింగ్ నెంబర్ మనకు తెలియకపోతే మనం డీకోడ్ చేయలేం. సో స్పెషల్ అప్లికేషన్స్ కోసం మనం ఈ సిస్టమ్ని యూజ్ చేస్తారు. ఇక్కడ 3321 అనేది ఒక కోడింగ్ సిస్టమ్, 4221 ఒక కోడింగ్ సిస్టమ్. ఇలా మీకు ఒక్కొక్క వెయిట్స్ని యూజర్ డిఫైన్ అనమాట, అంటే ఓన్గా వాళ్ళు డిఫైన్ చేసుకుంటారు. సో 3321 సిస్టంలో మీరు అబ్జర్వ్ చేస్తే 0 చూడండి 0 0 0. సో ఇక్కడ మనం 0కి మనకి ఎటువంటి డిఫరెన్స్ మనకు అబ్జర్వ్ అవ్వదు. కానీ మీరు అబ్జర్వ్ చేయాలి అంటే కమ్ టు దిస్ పాయింట్ 3 అనేది మీరు అబ్జర్వ్ చేయండి. 3321 అనే ఈ సిస్టంలో మనకి 0011
ఇది మనకి ఏమవుతుంది 3 రిప్రజెంట్ చేస్తుంది. సేమ్ 3 మీరు అబ్జర్వ్ చేయండి 5211 సిస్టంలో మనకి ఈ విధంగా ఉన్నది. అయితే ఇక్కడ డౌట్ రావచ్చు 0011 అయినా వై కాంట్ బి 1000. ఇది కూడా మనకి 3 అవుతుంది. సో ఇవి మనకి ఏంటంటే స్పెషల్ అప్లికేషన్స్ కోసం మనం యూజ్ చేస్తాం కాబట్టి దే డిఫైన్ దేర్ ఇన్ దేర్ ఓన్ వే. సో ఇది మనకి 3 అయితే 5211లో మనకి ఇది 3 రైట్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వెయిట్స్తో యాడ్ చేస్తున్నాం. 0 × 5 ప్లస్ 2 × 1 ప్లస్ 0 × 1 ప్లస్ 1 × 1. ఈ టోటల్ వాల్యూ 3 వచ్చింది. అదే మీకు ఇక్కడ రండి, ఈ సిస్టంలో బార్స్ ఉన్నాయి. ఏంటి ఈ బార్స్? ఈ బార్స్ ఎందుకు వాడతారంటే సబ్ట్రాక్ట్ చేయడం కోసం. సో ఇక్కడ ఏం చేస్తారు 7 × 0 ప్లస్ 4 × 1 ప్లస్ 2 × 0. ఇక్కడ 2 బార్ ఉంది కాబట్టి ఇది మైనస్ అండి. నెక్స్ట్ మైనస్ 1 బార్ ఉంది ఇక్కడ. సో 1 × 1. సో ఇక్కడ ఏమవుతుంది 4 - 1 దట్ ఈస్ 3. సో బార్ ఉంటే మైనస్ చేయాలి, బార్ లేకపోతే ప్లస్ చేయాలి. సో ఇవి మనకి అదర్ దాన్ డిఫాల్ట్ BCD కోడ్.